సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసుండాలని చెప్పి ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ ఇప్పుడు నారా లోకేష్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఏ రోజు కూడా నేను సీఎంకి తనయుడిననో, లేదా మాజీ సీఎంకి మనవడిననో, మా ఫ్యామిలీ అంతా కూడా రాష్ట్రాన్ని ఏలుతున్నారనో ఎప్పుడూ కూడా నారా లోకేష్ ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలా. సాధారణంగా నారా లోకేష్‌ని దగ్గరగా చూసిన వాళ్ళకి అదంతా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరింత పరిణితి కలిగిన నేతగా నిన్న నారా లోకేష్ అయితే మాట్లాడటం జరిగింది. ఆ ముంబైలో ఏబీపీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ 2026 అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. సో ఇండియా ఐడియాస్ 2026 అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో నారా లోకేష్ మాట్లాడే సందర్భంగా అటుపక్క నుంచి ఒక ప్రశ్న వచ్చింది. సో అంటే లడ్డూకు సంబంధించి, తిరుమల లడ్డూ కాంట్రవర్సీకి సంబంధించి ఒక ప్రశ్న వచ్చిన సమయంలో ముందుగా నారా లోకేష్ రాజకీయాలకు అతీతంగా స్పందించడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడని అక్కడ అంటే ఆ లడ్డూని రాజకీయం చేయాలనే ప్రయత్నం ఎక్కడా చేయాలి. వాస్తవానికి నిన్న నారా లోకేష్కి మంచి ఛాన్సు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి లడ్డూ కల్తీ విధానాన్ని వివరించడానికి నిన్న ఒక మంచి ఛాన్సు. బట్ కానీ నారా లోకేష్ అలా చేయలేదు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే 2019-24 మధ్య లడ్డూ కల్తీ జరిగిన మాట వాస్తవం, అందులో డౌట్ లేదు. సిట్ కూడా అదే చెప్పింది. అయితే అప్పుడు మేము పవర్లో లేకపోయినా సరే ఇప్పుడు నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా నేను బహిరంగ క్షమాపణ చెబుతున్నానని చెప్పి నిన్న నారా లోకేష్ గారు మాట్లాడితే అందరికీ టచ్ అయింది. ఒక పక్క లడ్డూ కల్తీ చేసిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ వైసీపీ నాయకులు కావచ్చు, మాకేమీ సంబంధం లేదు, దేవుడు మా పక్కే ఉన్నాడని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుని కనీసం పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ కూడా చెప్పకుండా వాళ్ళు ప్రచారం చేసుకుని రాజకీయం చేస్తుంటే నారా లోకేష్ రాజకీయం చేయాల్సిన చోట కూడా క్షమాపణ చెప్పి వాళ్ళ తరపున నేను, ఎందుకనంటే ఇక్కడ వాళ్ళు వీళ్ళు అనే పదం కాదు, తిరుమల అనేది అత్యంత పవిత్రమైనటువంటి ప్లేసు. ఆ ప్లేసు నుంచి తయారైనటువంటి ఒక ప్రసాదం కల్తీ జరిగిందంటే ఖచ్చితంగా అది తప్పే. సో వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ తరపున నేను క్షమాపణ చెబుతున్నాను. ఇక్కడ రాజకీయాలకు తావు లేదని నిన్న నారా లోకేష్ మాట్లాడిన మాటలు చాలా మందికి టచ్ అయింది. అప్పుడు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి నిజరూపం ఏంటి, కూటమి ప్రభుత్వ విధానం ఏంటి అనేది అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా సిట్టు చెప్పినట్టుగా పామ్ ఆయిల్ కావచ్చు, పార్నికేన్ ఆయిల్ కావచ్చు, సరే కొవ్వు సంగతి కాసేపు పక్కన పెడదాం, లడ్డూలో వాడింది నెయ్యి కాదు కెమికల్ పదార్థం అని ఈ రోజుకి ఒప్పుకోలే. అయితే చైర్మన్లు ఇద్దరు ఒప్పుకున్నారు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, బొమాన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. కానీ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోయినా వాళ్ళ హయాంలో జరిగినటువంటి మహాపాపానికి ఆయన ఈరోజు బాధ్యత గల మంత్రిగా ఉన్నాను, నేను ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మా తరపు నుంచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగినటువంటి ఈ మహాపాపానికి హిందువులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నానని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, అందుకని నేను ఇందాక మొదట్లో చెప్పింది, అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. నిన్న జగన్మోహన్ రెడ్డిని నేషనల్ మీడియాలో ఇరికించడానికి మంచి ఛాన్స్ నారా లోకేష్కి. జగన్మోహన్ రెడ్డిని లడ్డూ కల్తీ విధానంలో A to Z సగ్గా పిన్ టు పిన్ ఇరికించడానికి నారా లోకేష్కి మంచి ఛాన్స్. బట్ అలా ఆ కోణంలో ఆలోచించాల నారా లోకేష్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లెగిస్తే రాజకీయం చేస్తుంటే నారా లోకేష్ మాత్రం భక్తుల పవిత్రత, తిరుమల పవిత్రత గురించి ఆలోచించాడు తప్ప రాజకీయం గురించి ఆలోచించలేదు. దానికి సంబంధించి నిన్న అసలు ఏం ప్రశ్న అడిగారు, లోకేష్ ఏం స్పందించారు ఒకసారి చూద్దాం. తిరుపతికి లడ్డూ controversy and the report, the SIT, the investigation you gave. That between 2019 and 2024, there was widespread adulteration using different chemical compounds and so on and so forth. And yes, we were not in power back then, but it was run by the state government of Andhra Pradesh. And as a representative, as a senior minister in the state government, I'm here today to apologize to Hindus across the world. విన్నారు కదా, నారా లోకేష్ అన్నది ఏంటంటే 2019 నుంచి 24 వరకు కల్తీ జరిగిన మాట వాస్తవం. సిట్ ఆ మాట చాలా స్పష్టంగా చెప్పింది. వాస్తవానికి అప్పుడు మేము పవర్లో లేము, అది కూడా వాస్తవమే. కానీ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి, యాజ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి, మా తరపున వాళ్ళు చేసిన పాపమైనా సరే అది ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగింది కాబట్టి దానికి నేను అపాలజీ, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి హిందువులందరికీ కూడా నేను అపాలజీ చెప్తున్నానని చెప్పి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. దానికి యాంకర్ కూడా ఏదో అడిగింది, ఒకసారి చూద్దాం. Apologizing for something that happened during Jagan Mohan Reddy's regime. It doesn't matter. I am a state. I represent my state. I'm a senior minister of the state. And end of the day, Tirupati Laddu is something that is very pure, pious. This Laddu travels across the world.
it's very emotional for all of us, including. విన్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన దానికి మీరెందుకు క్షమాపణ చెప్పాలి అన్న కోణంలో అడిగిన ప్రశ్నకు, సో ఇక్కడ రాజకీయాలకు తావులేదు, నేను ఇప్పుడు మినిస్టర్గా ఉన్నాను, లడ్డు అనేది పవిత్రమైనటువంటి ఎమోషనల్తో కూడినటువంటి ఒక అంశం, అది ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ చేసింది. లడ్డు అనేది కేవలం ఆంధ్రప్రదేశ్కో తెలంగాణకో వచ్చేది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చారు అంటే, భారతదేశం వచ్చారంటే ఆ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రసాదం తీసుకోవడానికి ఖచ్చితంగా వస్తారు. సో అలా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళినటువంటి లడ్డు అపవిత్రమైంది కాబట్టి ఖచ్చితంగా హిందువులందరికీ కూడా మా తరపున నేను క్షమాపణ చెప్తున్నానని తప్ప ఇక్కడ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాన్ని ఇరికించే ప్రయత్నం కానీ నారా లోకేష్ చేయలే. అంటే రాజకీయం కూడా ఎక్కడ చేయాలో అక్కడే చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తున్నారు, ఓకే, అక్కడ వరకే పరిమితం చేశారు తప్ప బయటికి వెళ్ళిన తర్వాత కూడా దీన్ని రాజకీయం ఏం చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి. వాస్తవానికి నిన్న మంచి ఛాన్సు, అడిగిన ప్రశ్న కరెక్ట్ టైంలో అడిగారు ప్రశ్నని. వాస్తవానికి నారా లోకేష్ ఇరికించాలి అంటే అప్పుడు ఏం జరిగిందనేది మొన్న ఎలా అయితే చంద్రబాబు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వినిపించారో అదే విషయాన్ని నారా లోకేష్ ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నారా లోకేష్ చెప్పేదాన్ని అందరూ బిలీవ్ కూడా చేస్తారు, ఎందుకంటే ఆయన ఏమి తన సొంత కవిత్వం చెప్పడు. సిట్ రిపోర్ట్లో ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్లో ఏది ఉందో అది చెబితే చాలు. ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ సిట్ రిపోర్ట్లో కూడా 35వ పేజీలో ఎన్డీడీబీ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందనే రిపోర్ట్ ఉంది. సో ఆ విషయాన్ని కూడా నారా లోకేష్ ఇక్కడ చెప్పొచ్చు, అది కూడా ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది కాబట్టి చెప్పొచ్చు. బట్ నారా లోకేష్ ఆ ఛాన్స్ తీసుకోలే. ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఉండి ఇది రివర్స్ అయ్యి ఉండి కూటమి ప్రభుత్వంలో ఇలా జరిగి జగన్మోహన్ రెడ్డి ఉంటే చంద్రబాబుని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేస్తూ మాట్లాడేవాడు తప్ప కనీసం అంటే ఆళ్ళ తరపున నేనెందుకు క్షమాపణ చెప్పాలా, అసలు తప్పు చేసిన ఆయనే క్షమాపణ చెప్పట్లేదు. అలాంటిది వేరే వాళ్ళ హయాంలో జరిగితే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్తాడా? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఇంత పరిపక్వతతో ఎప్పుడైనా నేషనల్ మీడియాతో మాట్లాడా? సందు దొరికితే చాలు చంద్రబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నారా లోకేష్ గురించి మాట్లాడటమే తప్ప ఈ రోజుకి లడ్డూ విషయం మీద జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాతో మాట్లాడా? జాతీయ మీడియాకు ముఖం ఎందుకు చూపించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? వీళ్ళ ప్రతినిధులు కొంతమంది జాతీయ మీడియాలో డిబేట్లకు వెళ్ళి అడ్డంగా దొరికిపోయి తర్వాత రోజు నుంచి డిబేట్లకు వెళ్ళటాలు కూడా మానేశారు. ఎందుకంటే లడ్డూ కల్తీ జరగలేదని వాళ్ళు వాదిస్తున్న సమయంలో అటుపక్క నుంచి యాంకర్లు కూడా అడుగుతున్నారు, మీరు కల్తీ జరగలేదంటాం కాదు, సిట్టు జరిగిందని చెప్తుంది కదా, దానికి మీ సమాధానం ఏంటంటే అటుపక్క నుంచి ఆన్సర్లు ఉంట్లా. తర్వాత రోజు నుంచి ఇక లడ్డూకి సంబంధించి చర్చకు వాళ్ళు బాయ్కాట్కి వెళ్ళరు, లడ్డూ చర్చ మీదకి వెళ్ళరు. అంతేందుకు నేను అసెంబ్లీలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లడ్డూ మీద ప్రకటన చేసి చర్చిద్దామంటే నిన్ను అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారు? మొన్న లడ్డూ మీద ప్రకటన చేద్దాం, తెల్లవారులు చర్చిద్దామన్నాడు ఆయన. పయ్యావుల కేసు చెప్పాడు, మేము తెల్లవారులు చర్చించడానికి సిద్ధమని. కానీ లడ్డూ మీద చర్చ జరగడానికి ఒప్పుకోలేదు వాళ్ళు, లడ్డూ మీద ప్రకటన చేయడానికి ఒప్పుకోలేదు వాళ్ళు. ఎందుకు భయం అంటే సమాధానం చెప్పలేరు వాళ్ళు. లడ్డూ మీద ప్రకటన చేయడం అంటే ఏముంది, ఆ రోజు సిట్ ఏం చెప్పిందో దాని మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఇప్పుడు అందులో జంతు కొవ్వు కలవలేదన్నారు, సరే అక్కడ వరకు ఓకే, అది వరకు కలవలేదని సిట్ చెప్పిందని మాత్రమే చెప్పుకోగలరు వాళ్ళు. ఎన్డీడీబీ రిపోర్ట్ని బయట పెడితే మళ్ళీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. కానీ అందులో ఇతర కెమికల్స్ కలిశాయి అన్నది వాస్తవమే కదా, తెలిసి వాళ్ళకి జరిగిందన్నది వాస్తవమే కదా, 250 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నది వాస్తవమే కదా, అందులో చైర్మన్ల పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నది వాస్తవమే కదా, చైర్మన్ పిఏలే కదా ఈ తతంగం మొత్తాన్ని కూడా నడిపింది చిన్నప్పన్న. సో వీటి మీద ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? అందుకనే లడ్డూ మీద చర్చను జరగనివ్వట్లా. జగన్మోహన్ రెడ్డి ఎందుకు జాతీయ మీడియాకి మొహం చూపించలేకపోతున్నాడంటే ఇటుకి ఆన్సర్ చేయలేడు. కానీ నేను అలా కాదు, జరిగింది తప్పు, ఫస్ట్ తప్పు. దేవుడి విషయంలో ఒక తప్పు జరిగింది, అప్పుడు ఎవరు పవర్లో ఉన్నారో పక్కన పెట్టండి. దేవుడి విషయంలో ఒక తప్పు, మహాపాపం జరిగింది. ఇప్పుడు మేము చేయగలిగేది ఏంటంటే బహిరంగ క్షమాపణ చెప్పటం. అదే సమయంలో లోకేష్ ఇంకో మాట కూడా చెప్పాడు, ఇదే కంటిన్యూషన్లో, కల్తీ చేసిన వాళ్ళని వదిలిపెట్టాం. భక్తులకు బహిరంగ క్షమాపణ చెబుతూనే దీనికి కారకులైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి నిన్న నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. అంటే పరిపక్వత అంటే అది, అంటే రాజకీయ చాణక్యత అంటే అది. మనం అంటే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని ఎందుకన్నామంటే నిన్న నారా లోకేష్ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా రాజకీయ అవకాశానికి మలుచుకోలేదు, కానీ భక్తులకు ముందు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాలనే ఒక దాన్ని బయటికి తీసుకెళ్లారు. అంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాస్తవానికి చంద్రబాబు గారి కులదైవం వెంకటేశ్వర స్వామి, ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు, నిన్న మొన్న అసెంబ్లీలో కూడా ఆయన చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి కులదైవం ఏంటో ఆయన నోటితో చెప్పమన్నాడు. ఎక్కువ మాట్లాడక్కర్లా మనం, కానీ అంటే ఎవరి మతం వాళ్ళకి గొప్ప, ఇక్కడ మతాలనే మనం కించపరచట్లా, కానీ బహిరంగంగా చెప్పాలి కదా.
ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, తప్పులేదు. మా కులదైవం ఆగే వెంకటేశ్వర స్వామి, నాకు ప్రమాదం నుంచి కాపాడింది కూడా ఆయనే. ఆయన బలంగా నమ్ముతాడు. ఆయన ప్రతి సంవత్సరం తిరుమల 2-3 సార్లు సతీ సమేతంగా వెళ్తాడంటే ఆయన పవర్లో ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ దేవాంశు పుట్టినరోజుకి ఆ రోజు ఆ విరాళం మొత్తం కూడా అన్నదాన విరాళం ఎంతైతే అంత ఆయనే ఇస్తారు. సో వాళ్ళు ఎప్పుడు మొక్కులు చెల్లించుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి కులదైవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సతీ సమేతంగా ఆ స్వామివారి దేవాలయానికి వెళ్ళాడా? డిక్లరేషన్ ఇచ్చి దేవాలయానికి వెళ్ళాడా? స్వయంగా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ అనేక సందర్భాల్లో చెప్పింది, జగన్మోహన్ రెడ్డికి భక్తి ఎక్కువ, రోజు బైబిల్ చదువుతాడు, ప్రార్థనలో పాల్గొంటాడు అని చెప్పి ఆవిడ చెప్పింది. తప్పులేదు, అది జగన్మోహన్ రెడ్డి గౌరవించుకోవడం తప్పని నేను అంట్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చేళ్ళాలి. కానీ తాను సీఎంగా ఉన్నాడు కాబట్టి నేను డిక్లరేషన్ ఇవ్వనంటే ఏమైంది? దేవుడితో ఆటలాడితే ఏమైంది? 11 సీట్లకు పడిపోయాం. కాబట్టి చంద్రబాబు గారు చెప్పినా, నారా లోకేష్ చెప్పినా దేవుడి జోలికి వెళితే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. మన పవన్ కళ్యాణ్ కూడా ఇంకో వ్యాఖ్య చేశాడు, దేవుడితో రాజకీయాలు చేస్తే తరాలు లేచిపోతాయని ఒక వ్యాఖ్య కూడా చేశాడు. అది కూడా వాస్తవం. ఇంకా తర్వాత తరంలో ఎవరు మిగలరేక, వాళ్ళు రాజకీయం చేయడానికి కూడా ఎవరు మిగలరు. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గతంలో కూడా హెచ్చరించాడు. ఏది ఏమైనా మొత్తంగా నిన్న ఏబీపీ న్యూస్లో ముంబైలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు మాత్రం చాలా పరిపక్వతతో మాట్లాడారు. ఇప్పుడు అందరూ కూడా హర్షిస్తున్నారు. అరే, తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి క్షమాపణ చెప్పలేదు, కానీ ఎవరో చేసిన తప్పుకి హిందువులందరికీ నారా లోకేష్ క్షమాపణ చెప్పాడంటే ఇది కదా కావాల్సింది, రాజకీయాలు కాదు, ఇది కదా కావాల్సింది, మానవతా కోణంలో కదా ఆలోచించాల్సిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా మొత్తంగా నిన్న నారా లోకేష్ మాట్లాడిన మాటలను మాత్రం ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు అనేది మాత్రం వాస్తవం.